శివదుర్గ జ్యోతిష్యాలయం ఆర్థిక ఉద్యోగ కుటుంబ మరే ఇతర సమస్యలకైనా పరిష్కారం చూపబడును. పరిష్కారం కోసం ఈ నంబర్ని సంప్రదించండి. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పోలవరం దినేష్ రెడ్డి ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడుతాం. థ్యాంక్ యూ అండి. ముందుగా మీకు కంగ్రాచులేషన్. చెప్పండి, అంటే ప్రశాంతి రెడ్డి అంటే మొన్నటి వరకు మీరు ఇన్ఛార్జ్గా ఉన్నారు, మీకు ఖచ్చితంగా టికెట్ వస్తుంది మీరే అంటున్నారు. ప్రశాంత్ రెడ్డికి ఇచ్చారు. ప్రశాంత్ రెడ్డికి ఎలాంటి సపోర్ట్ ఉండబోతుంది? ఖచ్చితంగా అండి. అంటే మొన్నటిదాకా తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా అలానే కోవూరు నియోజకవర్గ అభ్యర్థిగా నేను కొనసాగుతున్న వైనం హఠాత్తుగా కొన్ని పరిణామాల వల్ల వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు కోవూరు నియోజకవర్గ అభ్యర్థిగా రావడం జరిగింది. అలానే నారా చంద్రరెడ్డి గారు నన్ను కూడా పిలిపించారు. ఖచ్చితంగా మీకు ప్రాధాన్యత కలిగిస్తాము, కొన్ని అనివార్య పరిస్థితుల వల్ల ఇవాళ ఈ నిర్ణయం తీసుకున్నాము, మీరు ఖచ్చితంగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారితో నిలబడి మీ తెలుగుదేశం పార్టీని మనం గెలిపించుకోవాలి. కోవూరు నియోజకవర్గంలో రేపు రానున్న రోజుల్లో ఖచ్చితంగా మీకు మంచి స్థానము తెలుగుదేశం పార్టీలో కల్పిస్తాము, అలానే మీకు మంచి పదవులు కూడా రేపు ప్రభుత్వం రాగానే కల్పిస్తామని చెప్పి వాళ్ళు భరోసా కల్పించారు. వయసు ఉంది, అలానే లొకేషన్తో పాటు కలిసి నడిచే అవకాశం ఉంది. ఈసారి ఖచ్చితంగా కొన్ని కారణాల వల్ల ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. బాధపడకుండా తెలుగుదేశం పార్టీ గెలుపుకై కోవూరు నియోజకవర్గంలో అలానే నెల్లూరు జిల్లాలో మీరందరూ కూడా పనిచేయాలని చెప్పి ఆయన కోరడం జరిగింది. అందులో నిర్ణయంలో భాగంగా ఇవాళ నాకు ఒక బాధ్యతను అప్పచెప్పారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధిగా బాధ్యతలు అప్పచెప్పారు. నేనైతే శక్తి వంచన లేకుండా మా పార్టీ సిద్ధాంతాలని అలానే పార్టీ ప్రజలు పడుతున్న సమస్యల్ని ప్రజల్లోకి తీసుకెళ్లేదానికి నేను సిద్ధంగా అయ్యాను. అలానే కోవూరు నియోజకవర్గంలో ప్రశాంత్ రెడ్డి గారు, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు అభ్యర్థిగా నిలబడుతున్నారు. ఆవిడకి కూడా నా సపోర్ట్ 100% ఇచ్చి తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం నా అడుగులు ఉంటాయి. ప్రధానంగా ఒక 5 ఏళ్ల నుంచి మీరు పార్టీని నమ్ముకొని కష్టపడి కార్యకర్తలను కూడా బాగా ఉత్సాహపరిచారు. అయితే మీరు ఓకే అంటే మీ క్యాడర్లో కొంతమంది అసంతృప్తితో ఉన్నారు, మా నాయకుడికి టికెట్ రాలేదు. దానికి మీరు తెలుగుదేశం పార్టీ మీ క్యాడర్ని ఏమంటారు? ఖచ్చితంగా అండి. అంటే ఎప్పుడైనా కూడా ఒక నమ్మకంతో ముందుకు సాగుతున్న క్యాడరు వాళ్ళు నన్ను నమ్మి నాతో అండదండగా ఈ 5 ఏళ్ల పాటు నడిచారు. గతంలో మా నాన్నగారు కూడా అలానే వాళ్ళు నమ్మకంగా నిలిచి తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలు అన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి నాతో పాటు వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా కృషి చేశారు. ఇవాళ సడన్గా అభ్యర్థిని మార్చేసరికి వాళ్ళందరూ కూడా కొద్దిగా పడిందైతే నిజమే. ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా భరోసా కల్పిస్తాము. నేనైతే ఎక్కడికి వెళ్ళేది లేదు. ఖచ్చితంగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారితో నేను కూడా ఉంటాను. వాళ్ళందరికీ వాళ్ళు ఏదైతే వాళ్ళలో ఉన్న భయాందోళనలు ఉన్నాయో అవన్నీ కూడా దూరం చేస్తాము. వాళ్ళకి ఏ చిన్న అవసరం ఉన్నా నేనైతే అండగా ఉంటాను. ఈ గతంలో ఏ విధంగా అయితే ఉన్నానో అలానే కూడా నేను ముందుకు కొనసాగుతానని చెప్పి వాళ్ళందరూ కూడా భరోసా కల్పిస్తూ ఖచ్చితంగా మనం అందరం కూడా కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళ జాతీయ అధ్యక్షులు నారా చంద్రరెడ్డి గారు అలానే మన జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారి కోసం మనం అందరం కూడా తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళ్తున్నాము. ఇవాళ పార్టీ తీసుకున్న నిర్ణయం, పార్టీ అధినాయకుడు కొన్ని నిర్ణయాలు, కొన్ని విధి లేని పరిస్థితుల్లో తీసుకున్న నిర్ణయాలు మనం కూడా గౌరవించాల్సిన అవసరం ఉంది. నేనైతే తెలుగుదేశం పార్టీ ఏవైతే ఉన్నాయో కట్టుబాట్లకి సిద్ధాంతాలకి నమ్మిన వ్యక్తిని, ఖచ్చితంగా కష్టపడిన వ్యక్తులకి, కష్టపడిన ఏదైతే నాయకులకి కార్యకర్తలకి ఎప్పుడు కూడా అండగా ఉంటుందని గట్టిగా నమ్మే వ్యక్తిని. అందుకనే మా జాతీయ అధ్యక్షులు నన్ను నారా చంద్రరెడ్డి గారు నమ్మకం క్రియేట్ చేసి ముందుకు తీసుకెళ్ళమన్నారు. అదే నమ్మకంతో నేను కూడా క్యాడర్ అందరూ కూడా భరోసా కల్పిస్తూ వాళ్ళకి ఇప్పుడు కూడా నేను ఎక్కడ కూడా వాళ్ళు దూరంగా వెళ్ళట్లేదు, వాళ్ళతో పాటు నడుస్తాను. వాళ్ళందరూ కూడా అండగా నేను ముందు ఉంటాను, వాళ్ళ నాయకుడిగానే ముందుకు సాగుతాను. కాకపోతే మన అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి నేను ఆవిడకి అండగా ఉంటే మన క్యాడర్ కూడా ఆవిడకి అండగా నిలబెట్టి వాళ్ళని ముందుకు సాగే విధంగా నేనైతే ముందుకు సాగబోతున్నాను. ఖచ్చితంగా క్యాడర్కు భరోసా కల్పిస్తున్నాము. అందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ పరిస్థితుల్ని, కొన్ని విధి లేని పరిస్థితుల్లో జాతీయ అధ్యక్షులు తీసుకున్న నిర్ణయాన్ని ఆయన కూడా మనకి చెప్పడం జరిగింది. మనం అందరం కూడా అర్థం చేసుకొని ముందుకు సాగుతాం. తెలుగుదేశం పార్టీ గెలిపే మన లక్ష్యము. మన పార్టీ గెలిచిన తర్వాత మనం ఏమైనా చేసుకోవచ్చు అని ఇవాళ మా క్యాడర్ని తెలియజేస్తున్నారు, అలానే ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నారు. అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, అదేవిధంగా సతీమణి ప్రశాంత్ రెడ్డిని కూడా నేను కోవూరు ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి వ్యక్తిగత దూషణలకు పాల్పడ్డారు. దాన్ని మీరు ఎలా చూస్తారు? ప్రసన్న కుమార్ రెడ్డి గారికి మొట్టమొదటి నుంచి కూడా అండి ఒక భయాందోళన కలిగిన వ్యక్తి, చాలా భయస్థుడు. ఇవాళ
మొన్నటిదాకా నా మీద ఆరోపణలు చేస్తున్నాడు, నా మీద ఏదో చెప్పుకుంటూ తిరిగాడు, నేను తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని అని చెప్పి ఆయన చేసిన ఏవైతే ఈ దందాలు ఏవైతే ఉంటాయో ఆ దందాలన్నీ కూడా ఎండగొడుతూ నేను ముందుకు సాగుతుంటే నా మీద వ్యక్తిగతంగా టార్గెట్ చేశారు. ఇవాళ వేమిరెడ్డి దంపతులు ఇవాళ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, అలాగే ఎమ్మెల్యే అభ్యర్థిగా కోవూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు వస్తే వ్యక్తిగత దూషణకి ఆయన దిగుతున్నాడు. ఇవాళ కేవలం ఆయనలో ఉన్న భయాన్ని బయటపెడుతూ ఆయన ఓడిపోతాడనే సంకేతాన్ని ప్రజలకి చూపిస్తూ విధంగా ఇవాళ ఆయన వ్యక్తిగత ఆలోచన చేస్తాడు. ప్రజలు ఎవరు కూడా ఆయన మాటల్ని నమ్మే పరిస్థితులు ఎవరు కూడా లేరు. ఖచ్చితంగా ప్రసన్న కుమార్ రెడ్డి గారు నేను ఒకటే చెప్తున్నాను, నీకేదన్నా ఉంటే నువ్వు రాజకీయంగా ఎదుర్కో. 50 రోజులు ఉంది, మీ పార్టీ సిద్ధాంతాలను తీసుకెళ్ళు, పార్టీ మీ ఇస్తున్న పథకాలని ప్రజలకు తీసుకెళ్ళు. అలానే నువ్వు నీ మీద వస్తున్న ఆరోపణలు ఏవైతున్నాయో వాటి మీద నువ్వు కౌంటర్ తీసుకో. కానీ ఇవాళ ఏదైతే అభ్యర్థులు నిలబడుతున్నారో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని అలానే ప్రభాకర్ రెడ్డి గారిని దూషించడం మంచిది కాదు. ప్రసన్న కుమార్ రెడ్డి గారు, మీరు రాజకీయంగా నేను ఇన్ని ఏళ్ళు నేను రాజకీయంలో ఉన్నాను, మాది రాజకీయ కుటుంబము, రాజకీయ నేపథ్యం కలిగిన కుటుంబం అని చెప్పి చెప్పుకుంటూ ఇవాళ భయంతో, ఇవాళ ఓడిపోతాననే భయంతో ఇలాంటి వ్యక్తిగత దూషణ చేయడం అనేది నేను పూర్తిగా ఖండిస్తున్నాను. ఖచ్చితంగా మీరు మీ పద్ధతులు అలానే మీ పార్టీ సిద్ధాంతాలని తీసుకెళ్ళి గెలుపు కోసం పోరాటం చేయండి. లేని పక్షంలో ప్రజలే మీకు గుణపాఠం చెప్పబోతున్నారు. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీని గెలిపించబోతున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. చివరిగా అంటే నారా లోకేష్, చంద్రబాబు నాయుడు అంటే ప్రశాంత్ రెడ్డికి టికెట్ ఇచ్చిన తర్వాత మీకేమైనా హామీ ఇచ్చారా? అంటే ఎమ్మెల్సీ ఇవ్వడమో లేదా ఏమైనా చేస్తారు? అవునండి, అంటే ఆయన నారా లోకేష్ గారు ఒకటైతే గట్టిగా నమ్ముతారు, రేపు ఆయనతో పాటు అడుగులు వేసేది నేనే, అలానే నాలాంటి యువత ఆయనతో పాటు అడుగులు వేయాలని చెప్పి ఆయన నమ్ముతున్నారు. అలానే నారా చంద్రబాబు గారు నేను చేసిన ఏవైతే పోరాటాలు కానివ్వండి, నేను చేసిన కష్టాన్ని ఆయన గుర్తించారు. ఖచ్చితంగా నాకు ఒక భరోసా కల్పించారు. పబ్లిక్గానే ఆయన అనౌన్స్ చేయడం కూడా జరిగింది. మనం అందరం కూడా చూసాం పేపర్ ప్రకటన. ఫస్ట్ ఇవాళ తెలుగుదేశం పార్టీ నేనైతే అడగలేదు, తెలుగుదేశం పార్టీలో నాకు గుర్తింపు ఉండాలని చెప్పి మొట్టమొదటిగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధిగా నాకు అవకాశం కల్పించారు. అలానే రేపు అధికారం వచ్చిన తర్వాత మొట్టమొదటిగా ఎమ్మెల్సీ రావడానికి 2 ఏళ్ళు పడుతుంది కాబట్టి మొట్టమొదటిగా స్టేట్లో ఏదైనా ఇంపార్టెంట్ కార్పొరేషన్కి చైర్మన్గా ఇస్తామని చెప్పన్నారు. అలానే 2026 సంవత్సరంలో మనకి ఎమ్మెల్సీ నోటిఫికేషన్ వస్తాయి. 2027 సంవత్సరంలో దాని ఎలక్షన్స్ ఉంటాయి. దాంట్లో ఎమ్మెల్సీ అవకాశం డైరెక్ట్గా ఎమ్మెల్యేలు ఎన్నుకునే ఎమ్మెల్సీలో నాకు అవకాశం కల్పిస్తున్నారు. అలానే ఈ ఏదైతే కాన్స్టిట్యున్సీస్ విభజనలు ఉంటాయి, రేపు డీలిమిటేషన్లో ఖచ్చితంగా రేపు 2029లో ఎమ్మెల్యేగా నీకు అవకాశం కల్పిస్తానని చెప్పి ఈ భరోసాలు కల్పిస్తారు. నాకు నారా చంద్రబాబు గారు భరోసా కల్పిస్తూ నీ భవిష్యత్తు బాధ్యత నాది, రాజకీయాలకి అసలు తెలుగుదేశం పార్టీ రాజకీయాల్లోకి నన్ను తీసుకొచ్చింది నారా చంద్రబాబు గారు, నారా లోకేష్ గారు. మొట్టమొదటిగా తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా అవకాశం కల్పించారు. తర్వాత తెలుగుదేశం పార్టీ యువత కోటలో కోవూరు నియోజకవర్గ ఇన్ఛార్జిగా నాకు అవకాశం కల్పించారు. అలానే అభ్యర్థిగా కూడా కోవూరు నియోజకవర్గ అభ్యర్థిగా కూడా నన్ను ముందుకు కొనసాగించిన వేళ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆయన తీసుకున్న నిర్ణయానికి నేను బాధ చెందకూడదని చెప్పి రేపు ఖచ్చితంగా నాకు మంచి అవకాశాలు కల్పిస్తానని చెప్పి ఆయన మన అందరికీ హామీ ఇచ్చారు. నాకు ఎందుకంటే ఇవన్నీ ఇచ్చింది నా కోసం కాదు, నా క్యాడర్ని కాపాడుకోవడానికి, అలానే ప్రజలు పడుతున్న ఇబ్బందులను తొలగించడానికి, అలానే ప్రశాంత్ రెడ్డి గారు గెలుపు కోసం ఇవన్నీ కూడా నాకు కల్పించడం జరిగింది. ఖచ్చితంగా వాళ్ళు నా మీద పెట్టుకున్న భరోసాని ఒమ్ము చేయకుండా ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ గెలుపుకై నేను ముందుకు సాగుతానని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. ఇది కోవూరు నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ క్యాడర్ ఎవరు అధైర్యపడాల్సిన అవసరం లేదు, ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాను. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ అధినేత ఏం చెప్పింది అదే బాటలో నడుద్దాం, తెలుగుదేశం పార్టీని అధికారంలో తెద్దాము, ప్రశాంత్ రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించుకుందామని కూడా దినేష్ రెడ్డి చెప్తున్నారు. వీడియో ప్రదీప్తో గయాజ్ RTV నెల్లూరు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.